చికెన్ మసాలా. ప్రధాని మోదీ నాయకత్వంలో కోల్ బ్లాక్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీఏ హయాంలో ఇష్టారీతిన కోల్ బ్లాక్లు కేటాయించేవారని, కానీ తామొచ్చాక కోల్ బ్లాక్స్ లో అనేక రీఫార్మ్స్ తీసుకొచ్చామన్నారు. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ భారత్ అని, ప్రస్తుతం దేశంలో 426 మైన్స్ లో కోల్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. కోల్ గ్యాస్ బ్యూటిఫికేషన్ కోసం కేంద్రం భారీ రాయితీలు ఇస్తోందన్నారు కిషన్ రెడ్డి. లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యము కోలు ఇంపోర్టు తగ్గించడం ద్వారా భారతదేశానికి కోల్ మినిస్ట్రీ, కోల్ సెక్టారు లాభం చేకూర్చుందని మనం చేస్తా ఉన్నాం. గతంలో ఇంతకుముందు చెప్పాను, తెల్ల కాగితాల మీద స్లిప్ ఇస్తే దాని ద్వారా మరి అనేక మంది వ్యక్తులకు 124 మంది వ్యక్తులకు కోల్ బాక్స్ అలాట్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు సిఏజీ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపి మరి ఆ రోజు వాటన్నిటిని రద్దు చేసింది. లాస్ట్ 12 ఇయర్స్గా క్రమ పద్ధతిలో మేము ఎక్స్ప్లోరేషన్ పెంచాము, ఆక్షన్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాము, పూర్తి ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతో కోల్ బ్లాక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో జరిగింది. మరొక కొత్త సెక్టార్ను ఈరోజు జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే కోల్ ద్వారా సింథటిక్ గ్యాస్ అంటే సిన్ గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ. ఇది ఇటీవలనే భారత ప్రభుత్వము ఒక 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీంట్లో తీసుకొచ్చాం. మేము లాస్ట్ కోల్ ఉత్పత్తి పూర్తయ్యాక సైంటిఫిక్ మెథడ్లో గనులు క్లోజ్ చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. డీకోల్ అయిన గన్లను సోలార్ ఉత్పత్తికి గ్రీనరీ పెంచేందుకు ఉపయోగిస్తున్నామని, 2028లోగా డీకోల్ అయిన గన్లను క్లోజ్ చేస్తామని చెప్పారు కిషన్. తీసుకున్న తర్వాత ఆ కోల్ బ్లాక్స్ మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఫిషరీస్ సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, టూరిజం యాక్టివిటీ కానీ, ఆ ల్యాండ్ను మళ్ళీ ఉపయోగించే యాక్టివిటీ కానీ, లేక సోలార్ ప్రాజెక్టులు పెట్టేటువంటి యాక్టివిటీ కానీ ఆ ల్యాండ్ని అంతా ఉపయోగించాలనే దృక్పథంతో ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాంతరంగా 143 నుంచి 147 కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, కోల్ మైనింగ్ ఉన్నాయో, వాటన్నిటి కూడా సైంటిఫిక్ మెజర్లో కోల్ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. వచ్చే 2028 లోపల నేను ఈరోజు మీ ద్వారా దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను, ఎన్వైర్మెంటిస్టులకు హామీ ఇస్తున్నాను, అన్ని కోల్ బ్లాక్స్ కూడా క్లోజ్ చేస్తాం, గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తాము.